గద్ద తన పిల్లను తన రెక్కల మీద మోసుకొని చాలా ఎత్తైనటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోయి ఒకేసారి విడిచిపెట్టేస్తుందట. అవి ఎగరలేక కింద పడిపోతున్న తరుణంలో మరలా ఆ గద్ద వచ్చి తన పిల్లల్ని తన రెక్కల మీద ఎక్కించుకొని మరలా ఎత్తుకు తీసుకుని వెళ్ళిపోయి మరలా విడిచిపెట్టేస్తుందట. ఆ పిల్లలకు ఎగురుట ఎందుకు నేర్పిస్తుంది ఆ పక్షిరాజు? అవి లోకంలో బ్రతకాలి అంటే ఎగరడము నేర్చుకోవాలి. దేవుడు మనకి యుద్ధాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. యుద్ధ భూమిలో శత్రువుతో పోరాడి మనము గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని చేతకాని వారుగా, పనికిరాని వారుగా, బలహీనులుగా ఇంట్లో ఉండమని దేవుడు కోరుకోవటం లేదు. పక్షిరాజు తన పిల్లలకు ఎలాగునైతే ఎగరడం నేర్పిస్తుందో దేవుడు కూడా ఈ లోకంలో ప్రతి పరిస్థితిని ఎదుర్కొని జయించడము ప్రభు మనకి నేర్పిస్తున్నారు.